యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుతున్నానండి. దేవాతి దేవుడు ఈ దినాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే, లోకమంతయు సంపాదించుకునే స్థితిలో నీవున్నావా జాగ్రత్త అనే అంశం ద్వారా ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు. అయితే మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనము. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమినియ్యగలడు? దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వకృపానిధి, నీ కృపగల నామంలో లెక్కించలేని స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క నాయన దినమందునైనా మీరు మాట్లాడుచున్న ఆయన అంశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలయ్యా. ఒక మనుషుడు నాయన ప్రభువా లోకమునంతా సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే ఎటువంటి ప్రయోజనం లేదని తండ్రి నాయన ఆ అంశం ద్వారా మీరు నన్ను సూటిగా తేటగా మాట్లాడుచున్నారయ్యా. నాయన ఎంత సంపాదించినా ఏం చేసిన తండ్రి ఒకానొక దినాన తండ్రి ఈ యొక్క లోకయాత్ర ముగించుకుని నాయన నీ పరదేశికి రావాలని నాయన మేము గ్రహించుకుని నాయన మా యొక్క జీవితంలో నాయన సరి చేసుకుని నీ యందు నాయన ప్రభ సరి అయిన మార్గంలో నడవడానికి కృప చూపించండి. నాయన ఈ వాక్యం ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడమని చిన్న ప్రార్థన సన్నిధానం చేర్చుకోమని నజరుడనేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరి దేవాది దేవుడు మనతో మాట్లాడుచున్నారు ఏంటండి? మరి ఇది నాన్న ఆయన మనతో మాట్లాడుతున్నారు కదా. మరి లోకమును సంపాదించుకుని మరి అంతా సమకూర్చుకున్న తర్వాత మరి నీ ప్రాణాన్ని నువ్వు పోగొట్టుకుంటే ప్రయోజనం ఏంటని ఆయన ఇది నాన్న మన ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి లోకమంతా సంపాదించుకునే స్థితిలో నువ్వు ఉన్నావా జాగ్రత్త అని దేవుడి దినాన్న మాట్లాడుచున్నారు. అయితే ఈ యొక్క దినము మనతో ఏం మాట్లాడుచున్నారంటే, మరి మొదట ఆదాము నుంచి మనం చూసినట్లయితే ఆదాముని చేసిన తర్వాత ఆదాము కొరకు ఏదేను వనాన్ని దేవుడు ఏర్పాటు చేసి అక్కడ కొన్ని మరి పళ్ళలను సంబంధించిన మరి చెట్లను గట్ట మనం నాటినట్లుగా చూస్తూ ఉంటాం. అంటే మరి ఒక మనిషికి ఎలాంటి ఆహారం అవసరమో అటువంటి ఆహారాన్ని ఏదేను వనంలో దేవుడు ఉంచినట్లుగా మనం చూస్తున్నాం కదండి. అయితే అప్పుడు దేవుడు ఈ చెట్ల మధ్యలో ఒక చెట్టు ఉంది, దాని యొక్క చెట్టు ఫలాలు మీరు తినకూడదు, ఈ యొక్క తోటలో మీరు దేనినైనా తినవచ్చని మరి ఆదాము అవలకి దేవుడు చెప్పినట్లుగా చూస్తూ ఉంటాను. అలా ఉంటున్న సమయంలో మరి దేవుడు ఆదాము ఒంటరిగా ఉంటున్నాడని ఆదాము కొరకు సాటి అయిన సహకారిని ఏర్పాటు చేసినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అయితే వాళ్ళు మరి తోటలో ఉన్న ప్రతి వృక్షఫలంని తింటూ మరి వారి జీవితాన్ని కొనసాగించేవారు. కష్టం అంటే ఏంటో తెలియదు, బాధ అంటే ఏంటో తెలియదు, మరి ఇబ్బందులు అంటే తెలియదు, వ్యాధులు అంటే తెలియదు. అలాంటి జీవితం జీవించుచున్న వారి మధ్యలో మరి సాతాను అనేవాడు రావడం జరిగిందండి. మరి సాతాను వచ్చి మరి అనేకమైన మోసపు మాటల చేత అమ్మమ్మను మోసపురిచి, మరి ఇది నిజమా, దేవుడి దీన్ని తినొద్దన్నారా, ఇది తింటే నువ్వు సౌందర్యవంతురాలుగా ఉంటావు, అందంగా ఉంటావు, మరి అవి ఎంతో అందంగా ఉంటాయని మరి ఒక ప్రలోభంకి ఆమెను లోను చేసి మరి వాటి కొరకు ఆమె ఆకర్షితురాలయ్యేటట్లుగా సాతాను మరి అవ్వమ్మని ప్రేరేపించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడైతే ఆదాము తిని తన బతికిచ్చిందో వాళ్ళకి వేదన అనేది ప్రారంభమైంది. కష్టం అంటే ఏంటో తెలిసింది. అప్పటి నుంచి మరి నేల శపింపబడింది, సాతాను శపింపబడ్డాడు, మనుషులు శపింపబడ్డారు కదండి. శపింపబడిన తర్వాత మరి కష్టపడి నీ కష్టార్జితాన్ని నువ్వు తినాలని దేవుడు వాళ్ళని మరి శపించినట్లుగా చూస్తూ ఉంటాం. అప్పటి వరకు పని చేయడం అంటే ఏంటో తెలియదు, కష్టపడ్డం అంటే ఏంటో తెలియదు. ఆ తోటలో వాళ్ళకి ఏవైతే కావాలో వాటిని తీసుకుని వారు తిని వాళ్ళ జీవితాన్ని కొనసాగించేవారు అనమాట.
అలాగున్న జీవితంలో కష్టం అనేది ప్రారంభమైందండి. ఆదాము నుంచి ప్రారంభమైన కష్టము ఈ లోకంలో మరి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు కష్టపడతా ఉన్నారు. కూలి పనులకు వెళ్ళేవారు, ఉద్యోగాలు చేసేవారు, రకరకాల ఉద్యోగాలు చేసుకునేవారు, వ్యాపారం చేసుకునే ఇవన్నీ మరి ఇలాగు పుట్టుకు రావడం అనేది జరిగింది. అయితే ఎవరున్న పరిధిలో వాళ్ళు పని చేసుకుని సంపాదించుకుంటున్నారు. అయితే మరి దేవుడు ఈ దినాన మాట్లాడుతున్నాడు. మనకి అవసరమైనంత మట్టిగా మనం ఏం చేసుకోవాలి, సంపాదించుకోవాలి. మనకి ఏది అవసరం అది మనం దేవుని యొద్ద నుంచి ఆశించాలి. అంతకు మించి మనం దేవుని యొద్ద నుంచి దేనిని ఆశించకూడదండి. మరి అది కావాలి ఇది కావాలని మనకి దొరకని కోసం మనం ఆశపడకూడదు. అదే ఈ దినాన్న ఆయన మనతో మాట్లాడుచున్నారు. మరి ఏ కష్టము లేకుండా మరి తినే పరిస్థితిలో కష్టం అనేది మనకు తెలిసి ఇప్పుడు కష్టపడుతూ ఉద్యోగాలు చేసి సంపాదించుకునే స్థితిలోనికి వచ్చారంటే ఆ దినాన్న ఆదాము అవ్వలు చేసిన మరి తప్పిదము. దేవుడు మాటని మరి లోబడకుండా దేవుని యొక్క ఆజ్ఞను మీరారు కాబట్టి వారు మరి శాపాన్ని తెచ్చుకున్నారు. అదే శాపమును మనము తెచ్చుకునే స్థితిలో ఇంకా జీవిస్తున్నామండి. మరి దేవుని మాటకి లోబడకుండా మనం జీవిస్తూ ఉన్నాము. అందుకని ఇది నాన్న మనతో ఆయన మాట్లాడుతున్నాడు కదా. ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేశాడు, లోకమంతా సంపాదించుకున్నాడు. ఆ సంపాదించుకున్న తర్వాత ఒక దినాన్న తన ప్రాణం పోయే స్థితి వచ్చింది. ప్రాణం పోయే స్థితి వచ్చినప్పుడు తన సంపాదించిన సంపాదన అంతా ఏం ప్రయోజనము అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఇక లోకంలో చూస్తే మరి సంపాదిస్తారండి, ఎంతగా సంపాదిస్తారో మరి అలా ఎంత అలసిపోయి ఎంతగానో సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. నా బిడ్డలు కూర్చుని తినాలి, నా బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని చాలామంది కష్టపడుతూ ఉంటారు. అంటే వాళ్ళకు ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొచ్చిన తర్వాత మనం విశ్రాంతి చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా అవసరం. ఈ దినాల్లో విశ్రాంతి అనేది మనుషులకు లేకుండా పోయిందండి. మరి వాళ్ళని పిల్లల్ని పెద్ద చేసి పెంచి వారిని పోషించి వారిని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచి మరి వాళ్ళకి వివాహాలు చేసిన తర్వాత తల్లిదండ్రులను చేదరించుకుని గెంటేసేవారు చాలామంది ఉన్నారు. వాళ్ళ సంపాదనలో ఒక్క రూపాయి కూడా వారికి పెట్టని వారు చాలామంది ఉన్నారండి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు బతుకు తెరువు కోసం ఏం చేస్తున్నారంటే అప్పుడు కూడా తల్లిదండ్రులు ఏదో పని చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు. చాలామంది అయితే అడుక్కుని మరి భిక్షాటన చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నారండి. ఇవన్నీ ఎందుకు కలిగినాయి అంటే మరి మనము అతిగా ఆశపడకూడదు, అతిగా ఆశించకూడదండి. మనకి ఎంత అవసరం అంత దేవుడు మనకి ఇస్తాడు. మనకి ఏది కావాలో ఏ సమయానికి ఏది కావాలో దాన్ని సంపాదించుకునే ధన్యత దేవుడు మనం చూపిస్తాడు. ఎప్పుడంటే ఆయన మీద ఆధారపడినట్టు. అంతేగాని మరి అత్యాశకి వెళ్ళి విపరీతంగా సంపాదించాలని ఆలోచన మనకు ఉండకూడదు. ఒకవేళ నువ్వు ఒక ఉద్యోగం చేస్తున్నావు, ఆ ఉద్యోగం చేస్తే నీకు ఎంత జీతమో దాని మీద ఆధారపడి నువ్వు జీవించు. అది సరిపోదు, నేను ఇంకా ఏదో చేయాలి, ఇంకా చేయాలని మరి అత్యాశకి వెళ్ళినట్లయితే మరి ఉన్నది కూడా పోగొట్టుకునే పరిస్థితి కలుగుతుందని ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుతున్నారండి. మన కుటుంబాన్ని పోషించుకోవడానికి, మన యొక్క జీవితాన్ని కొనసాగించుకోవడానికి దేవుడు ఏ లోటు మనకి చేయడండి. మనకి ఏ సమయానికి ఏది కావాలో సమస్తం ఎరిగిన దేవుడు కదండి. సమస్తమును సమకూరుస్తాడు. అంతేగాని మనం అతిగా ఆశపడకూడదని ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుతున్నారు. ఒకవేళ ఆశపడ్డాము, లోకంలో దేవుని తెలియకుండా జీవిస్తూ ఉన్నాం, దేవుని సన్నిధి మానేసి కష్టపడతా ఉన్నాము. కష్టపడి ఒక దినాన్న మన ప్రాణం పోయింది. అప్పుడు మనం సంపాదించిందంతా ఎవరికండి? మనకేమన్నా ప్రయోజనం ఉంటుందా? అంటే ప్రయోజనం అంటే మనకి మనం ఖర్చు పెట్టుకుని ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టుకోలేని జీవితాన్ని మనం జీవిస్తున్నాం. మనం సంపాదించిందంతా మన పిల్లల కోసమని, వాళ్ళ చదువులకని, వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళకి అది కావాలి ఇది కావాలి అవి కొనాలని వాటికి ఉపయోగిస్తున్నాం. సొంతంగా నువ్వేదైనా నీ యొక్క దేహంకి అవసరమై నీ ఆరోగ్య విషయంలో కూడా నువ్వు నిర్లక్ష్యం చేసే స్థితిలో ఇంకా జీవిస్తున్నా. ఎందుకంటే బిడ్డల కోసం ఆలోచన,
నీ యొక్క ఆరోగ్యాన్ని నిర్లక్ష్య పెట్టి మరి నువ్వంతగా సంపాదించవలసిన అవసరత లేదని దేవుడు ఇది నాన్న మనకు తెలియజేస్తున్నాడు. నువ్వు అన్నీ సరిగ్గా ఉండి నీ ఆరోగ్యం బాగుండి నీ పిల్లల కోసం నువ్వు కష్టపడినట్లయితే దేవుడు సంతోషిస్తాడు. అంతేగాని నీ బిడ్డలని మరి ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి మరి నీ యొక్క శరీరాన్ని కూడా నువ్వు లెక్క చేయకుండా, నీ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా మరి కష్టపడి మరి ఏమీ నువ్వు అనుభవించకుండా, ఏమీ నువ్వు తినకుండానే నీ యొక్క ప్రాణాన్ని విడిచిపెడితే నీకు ప్రయోజనం ఏంటి అని దేవుడు ఈ దినాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. మనం బ్రతికమంటే మన బ్రతికి ఒక అర్థం ఉండాలండి. మన జీవితానికి ఒక అర్థం ఉండాలి. ఎందుకు బ్రతుకుచున్నాం, ఎందుకు జీవిస్తున్నాం అనేది మనం తెలిసి జీవించేవారికి ఉండాలండి. ఎందుకంటే ఈ దినాన్న మనం జీవిస్తున్నాం. జీవితం ఒక అర్థం ఉండాలి. మనం దేవుని తెలుసుకున్న వారు ఉన్నాం. దేవుని కొరకు మన యొక్క జీవితాన్ని మరి ఖర్చు చేసేవారు ఉండాలి. ఖర్చు చేయడం అంటే నువ్వు గొప్ప ధనాన్ని ఇవ్వక్కర్లొద్దు, దేవుని సన్నిధిలో నువ్వేమీ ఇవ్వక్కర్లొద్దు, కానీ నీ యొక్క విన్న సువార్తని ఒక ఇద్దరి ముగ్గురికి నువ్వు అందించినట్లయితే, దేవుని కొరకు ఆత్మను సంపాదించినట్లయితే ఎంత పరలోకమందు గొప్ప ధనాన్ని నువ్వు కలిగి ఉంటావని ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుతున్నారు. ఈ లోకంలో మనం ఏది సంపాదించుకోవాలని ఆశపడ్డం కాదు కానివ్వండి, పరలోకమందు మనం ధనాన్ని సంపాదించుకోవాలని మరి మనం ఆశపడవలసిన వారమై ఉన్నాం. అందుకని ఆయన అంటున్నాడు కదా, ఈ లోకమునంతా సంపాదించుకునే స్థితిలో నువ్వు ఉంటే జాగ్రత్త అని ఆయన మనతో మాట్లాడుతున్నారండి. ఈ లోకాన్నే సంపాదించుకోవాలని ఆశ మనకు ఉండకూడదు. ప్రతి మానవుడు ఆశపడతాడు. ఆ ఆశ మరి లేని మనిషి ఎవరు ఉండరు. కానీ మనం ఎంతవరకు ఆశపడాలి, ఏది ఆశపడాలి అది మాత్రమే ఆశపడాలి. కానీ అంతకు మించి మనం దేనిని ఆశించకూడదు, ఆశపడకూడదండి. మనకి ఎంత అవసరమో, మనకి ఏది అవసరమో దానినే ఆశపడాలి. ఇప్పుడు సపోజ్ నేనున్నానండి, నా స్థితిని బట్టి నేను ఏదో ఒకటి దేవుణ్ణి ఆశపడుతున్నాను. నా స్థితిని బట్టి నేను ఆశపడాలి. అంతేకాని నేను గొప్ప బిల్డింగ్లో ఉండాలి, గొప్ప కార్ల మీద తిరగాలి మరి అని నేను ఆశపడినట్లయితే అది ఏమవుతుందండి? అత్యాశే. మనకున్న స్థితిని బట్టి, మనకున్న పరిస్థితులను బట్టి మనం ఆశపడాలి. అంతేకాని మనం రాబోయే వాటిని మనం దేనిని గురించి మనం ఆలోచించవలసిన వారమై ఉండకూడదని ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుతున్నారు. మన యొక్క బడ్జెట్ ఎంత ఉందో, మన యొక్క స్థితి ఏంటో, మన సంపాదన ఏంటో దాన్ని బట్టి మనం ఆశపడాలి. మరి దాన్ని బట్టి మనం ఆశపడినట్లయితే మన ఆశలన్నీ ఎరిగిన దేవుడు తప్పక తీరుస్తాడండి. ఇప్పుడు మనం ఈ స్థితిలో ఉండగా ఒక సైకిల్ కొనుక్కునే స్థితిలో మనం జీవిస్తున్నాం. ఆ సైకిల్ని మాత్రమే దేవుని యొద్ద నుంచి మనం ఆశించాలి. నాకు సైకిల్ వద్దు ప్రభువా, నాకు బైక్ కావాలి, లేకపోతే నాకు కారు కావాలని అనుకో, అది ఎలాంటిదండి? అత్యాశ. మన దగ్గర లేకుండా మనం వేటిని అత్యాశపడుతున్నాం అంటే మనం ఏదోలాగా అట్లని సంపాదించుకోవాలని ఆశపడుతున్నాం. అందుకనే దేవుడు ఈ దినాన్న మనతో మాట్లాడుతున్నారు. అత్యాశ పడకండి ఈ దినాన్న మనతో మాట్లాడుతున్నారు. ఈ లోకంలో మనం ఎంత సంపాదించుకున్నా, ఎంత చేసినా, ఏం చేసినా కూడా మరి దేని కొరకండి? మరి లోకంలో కొంతకాలమే జీవిస్తాం కదండి. మనకి అందుకే అనేక ఉదాహరణలు మన జీవితాల్లో ఉన్నాయి. మరి ధనవంతుడు, మరి లాజరు గురించి ఉన్నది. ధనవంతుడు ఎంతో సంపాదించుకున్న ఆ ధనవంతునికి ఏమన్నా ప్రయోజనం ఉందండి? చనిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళ లోకంలోనికి వెళ్ళిపోయాడు. పాతాళ లోకంలో నరకయాతన అనుభవిస్తూ, నా సహోదరులకు ఎలాంటి పరిస్థితి రాకూడదు, ఒకసారి నన్ను విడిచిపెట్టు, నేను వాళ్ళకి వెళ్ళి చెప్తాను, ఒకవేళ లేకపోతే నువ్వు వెళ్ళి చెప్పని మరి అక్కడ మాట్లాడుతున్న మాటలు మనం వింటూ ఉంటున్నాం కదండి. అంటే ధనాన్ని సంపాదించుకున్నాడు, తన జీవితానికి ఎలాంటి ప్రయోజనము లేకుండా అయిపోయింది. అంటే ధనాన్ని సంపాదించుకోవాలని మరి ఆశపడవచ్చు, కానీ అత్యాశ ఉండ. మనకి ఎంత అవసరమో అంతే మనం సంపాదించుకోవాలి. కానీ అంతకు మించి సంపాదించుకోవాలనే ఆలోచన మనం వస్తే అన్యాయంగా సంపాదనలోనికి వెళ్ళిపోతాం, అక్రమ సంపాదనలోనికి వెళ్ళిపోతాం. మనం అంచులంచులకు ఎదుగుతాం. కానీ ఒక దినాన్న మనం చేసిన అన్యాయం బట్టి, అక్రమం బట్టి మన ప్రాణం పోతుంది. అప్పుడు మనం సంపాదించిన సంపాదనకి ఏమన్నా ప్రయోజనం ఉందండి? మరి ఈ లోకంలో ఎంత సంపాదించినా అది శాశ్వతమైనది కాదండి. ఎందుకంటే ఆ యొక్క లోకాన్ని మనం ముగించుకుని వెళ్ళిపోవాలి. అలానే మనం చూసినట్లయితే మరి అలెగ్జాండర్ గారిని మనం చూస్తూ ఉంటాం. ఆయన ఎంతగానో సంపాదించాడు. ఆయన లోకంనంతా సంపాదించుకున్నాడు. సంపాదించుకున్న తర్వాత తన ప్రాణం పోయే స్థితి వచ్చింది. ఏ డాక్టర్లు ఎవరు
కాపాడలేని స్థితిలోనికి ఆయన వెళ్ళిపోయాడు. అంత సంపాదన ఉన్న, అంత డబ్బున్నా కూడా ఎన్ని చోట్ల తిరిగిన ఎటువంటి ప్రయోజనం లేదండి. ప్రయోజనం లేక మరి తన మరణ దినాల్లో, చివరి దినాల్లో ఆయన మరణిస్తాడని తెలిసిన తర్వాత మరి అక్కడున్న వారందరికీ ఏం చెప్పాడండి? నా చేతుల్ని బయట పెట్టి తీసుకుని వెళ్ళమని. ఎందుకు చెప్పాడంటే ఈ లోకానికి ఒక సూచన చూపించడానికి, ఈ లోకానికి ఒక మార్గాన్ని చూపించడానికి ఆయన అలాగూ చేసినట్లుగా చూస్తూ ఉంటాను. ఎందుకంటే మరి ఈ లోకానికి వచ్చినప్పుడు నేను ఏమీ తీసుకుని రాలేదు, ఈ లోకంను విడిచి నేను ఏమీ తీసుకుని వెళ్ళట్లేదు. ఈ లోకానికి నేను ఎలాగో వచ్చాను, ఈ లోకం నుంచి తిరిగి వెళ్ళినప్పుడు కూడా నేను అదే రీతిగా వెళ్ళిపోతున్నానని ఒక మాదిరి ఆయన చూపించాడు కదండి. మరి అలాంటి వాక్యాలు విన్నప్పుడు కూడా మన జీవితాల్ని మనం మార్చుకోకపోతే మనము ఇంకా సంపాదించుకోవాలి, ఏదో చేసుకోవాలని మనము ప్రయోజనం లేని దానికోసం ఆశపడుతున్నామేమో. అలాంటి ఆశపడితే ఈ దినాన్న ఆశని విడిచిపెట్టమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. అందుకని ఈ దినాన్ని అంటున్నాడు కదా, ఒక మనుషుడు లోకమునంతయు సంపాదించుకుని తర్వాత తన ప్రాణం పోతే తనకి ఎటువంటి ప్రయోజనం లేదు. మరి మన ప్రాణం పోగొట్టుకునే స్థితిలో మరి మనం సంపాదించిన సంపాదన ఏమీ వ్యర్థమే కానీ ఏ ప్రయోజనం ఉండదు కదండి. అలానే దేవుని కొరకు మన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ప్రయోజనం ఉంటుంది. అంటే మనం సువార్త చెప్తున్నప్పుడు కానివ్వండి, ఏదైనా సువార్త వ్యాపకంలో ఉన్నప్పుడు, మన యొక్క క్రైస్తవ జీవితం జీవిస్తున్నప్పుడు మరి క్రీస్తు కొరకు ఒకవేళ మన ప్రాణం పోయే పరిస్థితి వచ్చినప్పటికీ మనం బెదిరిపోకుండా, జడిసిపోకుండా, పారిపోకుండా దేవుని కొరకు మన హతసాక్షులైతే మన జీవితానికి ఒక ధన్యత ఉంటుందండి, ఒక స్థితి ఉంటుంది. మనము ఒక సాక్షులుగా దేవుని సన్నిధానం ఉంటాం. దేవుడే మన కొరకు సాక్ష్యం చెప్తాడు. అది అలాంటి ధన్యతను మనం పోగొట్టుకోవాలి. అంతేకాని దేవుని కోసం హతసాక్షులు అవ్వడానికైనా సిద్ధపడాలి. కానీ ఈ లోకంలో ఏదో సంపాదించుకొని మరి దాని ప్రయోజనకరమని మనం అనుకోకూడదు. కాబట్టి ఈ దినాన్న ఆయనతో మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ వాక్యం ద్వారా ఆయన మనకి ఏం తెలియజేస్తున్నారు? లోకమునంతా సంపాదించుకున్నప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేదు. మనకి ఎంత అవసరమో దాన్నే సంపాదించుకొని మన అత్యాశకు పోకుండా మనకి ఏది అవసరమో మనం దాన్నే దేవుని యొద్ద నుంచి పొందుకునే వారిగా ఉండడానికి పరిశుద్ధాత్ముడి యొక్క వాక్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వకృపానిధి, నీకు వందనాలు. ఈ దినాన్ని మీరు మాట్లాడిన ప్రతి లేఖనాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలయ్యా. మాకు ఏది అవసరమో సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి, మా అవసరతలు ఎరిగిన దేవుడు, మా అక్కర్లు ఎరిగిన దేవుడు తండ్రి. ఈ దినాన్న లోకంలో నాయన సమస్తమైన సంపదను సంపాదించుకోవడానికి నాయన ప్రభు నిన్ను విడిచి నాయన మేము వెడుతున్నామేమో తండ్రి. ఏదో సంపాదించుకోవాలి, ఏదో కావాలని ఆశపడుతున్నామేమో తండ్రి. ఆ ఆశ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని నువ్వు సూటిగా మాట్లాడా ప్రభా. ఈ లోకంలో మేము దేన్ని సంపాదించుకోవాలని ఆశపడ్డం కాదు, కానీ నిన్ను సంపాదించుకోవాలని ఆశ కలిగి జీవించడానికి కృప చూపించమని ఒక చిన్న ప్రార్థన సన్నిధానం చేర్చుకుని అజడనే సున్నతనాలు అడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.